అందరికీ యేసునామమున వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీస్ వారి ఛానల్లో ప్రసారమవుతున్నటువంటి విశ్వ విజ్ఞాన వేద పాఠాలనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి భక్తులందరికీ, దేవుని పిల్లలందరికీ మా నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు వింటున్నటువంటి పాఠాలను మీరు మాత్రమే కాదు అనేకులకు పరిచయం చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, సత్యాన్ని నేర్చుకుంటున్నారని మేము నమ్ముచున్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. మంచిర్యాల ప్రాంతంలో మా పరిచర్యలు కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. మంచిది. మనం నేరుగా ఈరోజు పాఠంలోనికి, వాక్యంలోనికి వెళ్దాం. దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 44వ వచనాన్ని. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెదకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో మా తండ్రి మీరు మా అందరితో మాట్లాడబోతున్నందుకు స్తోత్రములు. చదవబడిన లేఖన భాగంలోని సత్యాన్ని వివరించి మా అందరికి బోధించి మా అందరి మనసును స్వాధీనించుకోమని నా తండ్రి మీరు మా మధ్యలో ఉండి, అయ్యా వింటున్న మా అందరి హృదయంలో నీ ఆత్మకార్యం చేయమని, సైతాను అంధకార చీకటి శక్తులు నా తండ్రి ఎవరిని వెలిపరచకుండా యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఆశీర్వాదము నీ దైవ సన్నిధి తోడుంచుమని, నడిపించుమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచిది. క్రీస్తునందు దేవుని పిల్లలారా, చదవబడిన లేఖన భాగంలో ఆ సారాన్ని, ఆ సత్యాన్ని కొంతవరకు మనం తెలుసుకుందాం. అనంతమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తున్న ఈ బైబిలు పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది మానవ మెదస్సుకు అందేది కాదు. ఇది మానవ శక్తికి అతీతమైనటువంటి శక్తితో కూడుకున్నది. అయినను దేవుని ఆత్మలో నివసించడం ద్వారా కొంత మట్టుకు మనము చదవగలిగి నేర్చుకోగలుగుతున్నాం. ప్రతి వచనములో అనంతమైన జ్ఞానం రెండు ఉంటుంది ఈ బైబిల్లో. అది మానవ మెదస్సుకు అందదు. మనం పరిశోధన చేసి వివరించలేమండి. దేవుడు సహాయపడాల్సిందే. అందుకని తప్పకుండా దేవుని సహాయంతోనే మనం సాగాలి. కానీ మన సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో బైబిల్ వివరించిన, ఏదైనా మనం చెప్పడానికి ప్రయత్నించినా అది ఇహలోక జీవితంలోనే పనికొచ్చినట్టుగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇది చెల్లదు. ఇక్కడ మనుషులు మెప్పించడానికి ఇక్కడ సంగతులకు ఆపాదించుకొని చెప్పుకుంటారు. అది సెట్ అవుతాయిలేండి, బాగానే ఉంటుంది. కానీ మరి ఆధ్యాత్మిక ప్రపంచం, అదృశ్య ప్రపంచం, అక్కడికి వెళ్ళేసరికి ఇది రాంగ్ అయిపోతుంది వివరణ. బాబు అది ఛాయ, ఇగో నిజం ఇది. నువ్వు ఛాయ మాత్రం చెప్పుకొని తిని బతికావు, కానీ నువ్వు నిజం వైపు మనుషులను చూపించలేదు. ఛాయలోనే బతికావు గనుక నీకు సత్యము తెలియదు నాయన అంటారు. మీరెవరో నాకు తెలియదు అంటాడు. మనం అట్లా ఉండకూడదు. మనం తప్పకుండా మనం సత్యం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇలా చదవబడిన లేఖన భాగంలో ఏంటి విషయం అంటే, యేసు ప్రభుల వారు ఈ భూమి మీద నరుడుగా ఒక కన్యా గర్భమందు, అనగా మరియమ్మ, తండ్రిగా అతడు, తల్లిగా ఈమె, ఆ పేరు గాంచారే కానీ వాస్తవానికి వాళ్ళు తల్లిదండ్రులు కారు. ఎట్లంటే నరబీజము ఏమాత్రం యస్సులో లేదు. మరియమ్మ రక్తపు చుక్కబొట్టు కానీ, యోసేపు రక్తపు బొట్టు కానీ లేదు, సంబంధం లేదు. ఆయన ప్రత్యేకంగా జన్మించాడు. జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఆ ఇంటి పేరుని వాడుకున్నాడు. దావీదు వంశంలో పుడతాడన్న పేరుని వాడుకున్నాడు. కానీ వాళ్ళు తెలుసు, వాళ్ళకి తల్లిదండ్రులకు కూడా కానీ
ఒక్కొక్కసారి ఎంతగా తెలిసినా మన హృదయం మరోవైపు తిరుగుతూ ఉంటుందండి, గుర్తుండదు. అదే ఉంది కదా, ఎన్నోసార్లు పేతురుతో చెప్పాడు, శిష్యులతో చెప్పాడు, నాయన నేను అధికారుల చేతికి అప్పచెప్పబడతాను, నన్ను చంపుతారా, 3 రోజులు తిరిగి లేస్తాను చెప్పాడు ఆల్రెడీ బతికుండగానే. అయినా కానీ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఇలా ఎలా జరిగింది, ఆయన చంపేశారు, మనల్ని చంపేస్తారేమో, తిరిగి లేచాడని చెప్పి తిరిగి లేస్తాడని చెప్పాడు. ఆయన లేచాడని చూసిన వాళ్ళు అక్కడ లేడు, సమాధి కాలేదని చెప్తే అమ్మ నమ్మల. అలాగే నా మానవులు బలహీనుడు కదా, దేవునికి తెలుసు. కానీ బలహీనత అలవాటు కావద్దు, అది పొరపాటు. బలహీనత పొరపాటు కొద్ది క్షణాలు మాత్రమే కావాలి, తర్వాత మనిషి దాన్ని వదులుకొని దాటిపోతుండాలి, అందులోనే జీవించకూడదు. అయితే యేసు ప్రభుల వారు భూమి మీద జన్మించినాక 1 సంవత్సరం, 2 సంవత్సరములు, 3 సంవత్సరములు, 4 సంవత్సరములు, ఇలాగున 12 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయన 12 సంవత్సరాల కుర్రాడయ్యాడు. ప్రతి ఏటా తల్లిదండ్రులు ప్రతి ఏటా యెరూషలేముకు వెళ్ళి మొక్కుబళ్ళు చెల్లించడానికి వచ్చేవాళ్ళు. 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళారు. 12 సంవత్సరాల వయసు యేసు ప్రభువు వచ్చారు, మొక్కుబడి చెల్లించారు. ఏమండి, మొక్కుబడి అయిపోయిన తర్వాత ఇక తిరుగు ప్రయాణం పెట్టారు. బంధువులు మిత్రులు అందరిగా తిరుగు ప్రయాణం పెట్టారు. వెళుతున్నారు. యోసేపు అనుకుంటున్నాడు మరియమ్మ దగ్గర ఉన్నాడు కావచ్చు, మా యేసు నా కొడుకు అనుకుంటున్నాడు. మరియమ్మ అనుకుంటుంది మా వెనక యోసేపుతో తండ్రితో వస్తున్నాడేమో అనుకుంటుంది ఆమె. ఇంకేమైనా బంధువులతో వస్తున్నారేమో, ఎవరితోనో ఒకరితో వస్తాడులే అబ్బాయి, ఎడపోతాడు అని అనుకుంటా వీడు వెళ్ళిపోతూనే ఉన్నారు. వారితో యేసు లేడు. ప్రయాణం సాగుతుంది. ఎంత ప్రయాణం సాగిందట 44 వచనంలో, 1 దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెతుకుచుండేది. 1 దిన ప్రయాణం, అంత దూరం వెళ్ళే వరకు కూడా వాళ్ళకు యేసు లేడు ఎంబటి. అప్పుడు వాళ్ళు ఎతుకుతున్నారు, బంధువుల దగ్గర ఉన్నాడా, అక్కడ ఉన్నవారి దగ్గర ఉన్నారా, వాళ్ళలో వీడ ఆడ ఎతుకుతున్నారు. అప్పటి వరకు యేసు లేకుండా సాగింది మరియమ్మ యోసేపుల ప్రయాణం. యేసు లేకుండా వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. యేసు లేడని తెలిసినాక వెతకడం ప్రారంభించారు. దొరకలేదు, ఎక్కడ దొరకలేదు. మళ్ళీ దిన ప్రయాణం అన్నకాడ వెతుక్కుంటూ ప్రయాణం చేస్తే మళ్ళీ 2 దినములు ప్రయాణం, రిటర్న్ ప్రయాణం యెరూషలేముకి. అక్కడికి వస్తే దొరికాడు. అక్కడ ఉన్నాడు ఆయన పెద్దలతో మాట్లాడుకో. అలాగునే ఈ భూమి మీద యేసుతో నడుస్తామని బాప్తిసం తీసుకొని ప్రమాణం చేసి పాప ప్రపంచం నుంచి బయటకు వచ్చి, ఐగుప్తు అనే ఈ లోకము నుండి బయటకు వచ్చి బాప్తిసం ద్వారా యేసు లోపలికి వచ్చిన వాళ్ళు, మేము యేసుతో జన్మించి యేసుతో సాగుతాం అనుకునేవారు ఈరోజు ఉన్న అనేక సంఘాలలో, సంఘ ప్రయాణాల్లో యేసు లేడు. సంఘ ప్రయాణంలో, సంఘాలలో యేసు లేడు. కానీ సంఘము సాగుతుంది, భక్తి యాత్ర. తరాలు గడిచిపోతున్నాయి, సిద్ధాంతాలు మార్చుకోవట్లేదు, సత్యము తెలిసినా మాకు అవసరం లేదంటున్నారు. మా వెనుకట నుండి మా తాత ముత్తాతలు వేసిన పునాది ఇదే గనుక ఇది సత్యమే అంటున్నారు. కాలమును బట్టి చూస్తే పరిశుద్ధాత్ముడు ఏ కాలమును ఎట్టి కాలమును సూచించను అనే లేఖనాన్ని పక్కగా పెట్టేశారు. పరిశుద్ధాత్మ దేవుడు కాలాన్ని బట్టి నీకు జ్ఞానం నేర్పిస్తున్నాడు, పరిస్థితులను బట్టి జ్ఞానం నేర్పిస్తాడు. అంజూర చెట్టు సిగురించినప్పుడు వసంతకాలము సమీపం ఉందని మీకు తెలుసుకుంటారు కదా. అలాగే నేను చెప్పిన ఈ పరిస్థితులన్నీ ఇలా భూమి మీద జరుగుతున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నేను ద్వారం యొద్దే ఉన్నానని తెలుసుకోండి. అంటే పరిస్థితులను బట్టి తెలియపరుస్తున్నాడు.
ఆ కాలంలో జాగ్రత్తగా ఉండండి, అనేకులు మిమ్మల్ని చంపుతారు. ఇవన్నీ చెబుతున్నాడు కదా. అంత చెప్పినా కానీ దేవుని మాటని పక్కకు పెట్టేసి వాళ్ళు అనుకున్న సిద్ధాంతం మీద వారు సాగుతున్నారు. యేసు లేడు, యేసు లేని సంఘాలు, యేసు లేని భక్త సమూహం, యేసు లేని ప్రయాణము సాగుతూనే ఉన్నది. యేసయ్య ఉన్నాడు అనుకున్నది మరియమ్మ యోసేపులు, ఉన్నాడు మాతోనే అని దినమంతా ఒక్క దిన ప్రయాణం సాగింది. యేసు మాతోనే ఉన్నాడు, కల్లేడు. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితంలో యేసు లేడు, యేసు ఉన్నాడనే సాగుతున్నారు. భ్రమపరచు ఆత్మలు అని బైబిల్లో ఉన్నది. భ్రమపరుస్తాయి. దేవుళ్ళరా, బోధ విషయంలో అయితే, ప్రవర్తన విషయంలో అయితే, అలవాట్ల విషయంలో అయితే, నైతిక విలువ విషయంలో అయితే, జ్ఞాన విషయంలో అయితే, ప్రతి విషయంలో భక్తుడు ఉండవలసిన విధానములో, యేసు చెప్పిన విధానములు లేదంటే యేసు వానికి తోడు లేడు, యేసుతో నడవటం లేదు. యేసు లేకుండా ప్రయాణాలు సాగుతున్నాయి. వాక్యము లేకపోతే యేసు లేడు అని అర్థం. వాక్యము మీద పునాది వేయకపోతే యేసు మీద వేయలేదని అర్థం. బండ మీద పునాది వేసిన వాడు ఇల్లు కట్టుకున్నవాడు, వాన వరద వచ్చిన ఇంటికి ఏమీ కాలేదు. ఇసుక నేల మీద కట్టుకున్నవాడిని ఇల్లు కొట్టుకుపోయాను. బండ అనగా క్రీస్తు, క్రీస్తు అనగా వాక్యం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తున్నారు? నేను చెప్పు మాటల ప్రకారం చెయ్యవాడు ఎలాంటి వాడు అంటే బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు అనగా క్రీస్తు మీద, వాక్యం మీద. వాక్యము లేకుండా సంఘాలు కట్టిస్తే, వాక్యము లేకుండా దేవుళ్ళరా భక్తి మనం సాగిస్తే యేసు లేకుండా మరియమ్మ పోయినట్టుగా ఉంటుంది. యేసు లేడు, ఉన్నారనుకుంటున్నా. అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. మనుషులు కింద పడిపోతున్నారు, మీరు ప్రార్థిస్తే దెయ్యాలు పోతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, చాలా ఆశీర్వాదాలు వస్తున్నాయి, డబ్బు బాగా దొరుకుతున్నది. ఇంకేంటి, యేసు మాతోనే ఉన్నాడు అంటే నేనేదో స్వస్థతలు లేవు, ఆశ్చర్యాలు జరగవు, దేవుడు దీవించడు, అద్భుతాలు జరగవని నేను అనట్లేదు. జాగ్రత్తగా ఆలోచించాలి. అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నను మనకు అవి ప్రమాణికము కాదు, అవి కొలబద్దలు కావు. దాని మీద నా భక్తి జీవితం కట్టుకోను, ఇంకొకరిని అలా కట్టుకోమని బోధించాను. అదనమాట పద్ధతి. వాక్యం మీదనే కట్టుకుందాం. బైబిల్ చెప్తున్న సత్యము. మార్క్సు వార్త 16:20 చదవండి. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి జగత్తు వినాలి. యేసు ప్రభుల వారు పనప్ప చెప్పి పరమునకు చేర్చబడ్డాడు, తండ్రి కొన్ని పారిశ్రమన్నాడు. అప్పుడు భూమి మీద యేసు కొరకు ఆత్మను పొంది ముందుకు సాగుతున్న భక్తులు, శిష్యులు చేస్తున్న పని ఏంటో చూడండి. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహాకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఈ సూచక క్రియలు, స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేన్ని బలపరచటానికి జరుగుతున్నాయి? వాక్యము. వెనువెంట దేని వెనకాల వెంబడించిన ఈ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు? వాక్యాన్ని అద్భుతాలు, ఆశ్చర్యాలు వెంబడించాలా? లేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలని, ఈ స్వస్థతలను వాక్యము వెంబడించిందా? ఇక్కడ మనం పరిశోధనలో పడిపోతాం. ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, ఈ మిరాకిల్స్ ఏవైతున్నాయి, అద్భుత కార్యాలు, వీటి మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళారా? వాటినే వాక్యము వెంబడించిందా? వాక్యముని ఈ ఆశ్చర్య కార్యాలు వెంబడించి. అందుకే అన్న స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు అని నేను అనను. అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, ఆశ్చర్యాలు ఉన్నాయి, దెయ్యాలు పోతాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నను అది మా కులబద్ద కాదు. అన్నీ ఉన్నను దాని మీద మా జీవితం, భక్తి జీవితం కట్టుకోము. ఒకసారి శిష్యులు అందరినీ ప్రభుల వారు పంపారు. నా పేరిట మీరు దెయ్యాలను వెళ్ళగొట్టి రోగిష్ఠులను బాగు చేయండి రా, వెళ్ళండి అని పంపించాడు. వీళ్ళు వెళ్ళి
యేసు నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టడము, గుడ్డలో కళ్ళు రావడము, పక్షవాతం పోవడము, దయ్యాలు వెళ్ళిపోవడం, ఇలాంటి అద్భుతాలు జరిగినాయి, చాలా జరుగుతున్నాయి. చాలా కార్యాలు చేసి సాయంకాలం వరకు గురువు గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీ నామమున మాకు దెయ్యాలు లోబడుతున్నాయి, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అయ్యా అని సంతోషిస్తూ యేసయ్యతో చెప్పారట. ఆహా, నేను అన్నట్టుగా చేశారా, అందుకే జరిగింది, చాలా గొప్పలురా మీరు, పర్లేదురా నాయన. ఈయన ఏమి సంతోషించలేదు, నా ఉలుక్కు లేదు, పలుకు లేదు, కొంచెం చిరునవ్వు కూడా లేదు. వాళ్ళేమో ఎగురుకుంటూ సంతోషించుకుంటూ చెప్తుంటే ఈయన సీరియస్గా ఏమంటున్నాడు తెలుసా? సాతాను ఆకాశం నుండి మెరుగువలే కింద పడుట నేను చూసి తిని ఆడు వెలుగు దూత వేషం వేశాడురా. కనుక ఈ దెయ్యములు మాకు లోబడుచున్నాయని మీరు సంతోషించకూడదు, జీవ గ్రంథమందు మీ పేరుందని సంతోషించండి. ఇప్పుడు మనం పాయింట్ మీదకి వచ్చాం. ఏ ప్రతి క్రైస్తవుడు అతిశయించవలసిన అవసరం ఏదైనా వస్తే అది ఏంటంటే ఆ జీవ గ్రంథంలో నా పేరుందని సంతోషించాలి. అంతే తప్ప సచ్చిన శవం లేచినా సరే నీ ద్వారా నువ్వు కేర్ కూడా చేయద్దు. పౌలు అస్సలే కేర్ చేయలేదు. చేతి గుడ్డ తీసుకెళ్ళి స్వస్థలు జరిగినాడు. అమ్మ జరిగింది, ముందు వేస్తున్నాము, వాక్యం మీదకి రాను, ముందు మారు మనసు ముందు, అంతేనంటారు సార్. మన స్వస్థతలు పరలోకం తీసుకెళ్ళవు, జస్ట్ వాక్యాన్ని నమ్మడానికి నేను ఉన్నానని నిరూపించడానికి జరిగింది అంతే. అది మా పునాది కాదమ్మా, దాని మీద కాదు మనం కట్టుకోవాల్సింది ఇల్లు. ఏమి ఎక్కడ సార్? వాక్యము మీద, పరలోక దేవుని మీద. అవి అక్కడ చూపిస్తుందన్నమాట. వెంటనే వాక్యము వెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియలు వాక్యమును స్థిరపరుస్తున్నాయి. అంటే ఈకు స్వస్థత జరిగినా, అద్భుతం జరిగినా, ఒక ఆశ్చర్య కార్యం జరిగినా, ఏదన్నా జరిగిందిరా అంటే జరగపోయినా పర్లేదు కానీ జరిగింది అనుకో, అది దేన్ని స్థిరపరచాలి, దేన్ని హైలైట్ చేయాలంటే వాక్యాన్ని. కానీ ఈ రోజుల్లో వాక్యాన్ని హైలైట్ చేయట్లేదు, అద్భుతాలు ఆశ్చర్యాలు పాస్టర్ని హైలైట్ చేస్తున్నాయి. ఈ మాట మీరు ఆలోచించండి. నేను ఎవరి కించపరచడం కట్టలేదు, ఇది మీరు ఆలోచించండి. నేను ఒక్కటే మాట, పరలోకం పోలేదనుకోండి, ఒకవేళ మన బతుకు ఎందుకండి ఈ జీవితం వెస్ట్. తీర పరలోకంగా యేసుప్రభు వచ్చినప్పుడు ఎవరు నాకు తెలియదు, ఎంత బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు నేను చెప్పినట్టు చేసి, ఇప్పుడు వాక్యాన్ని వెంబడించి అక్కడికి వెళ్ళిన తర్వాత మనము ప్రభువు స్వీకరిస్తాడని నమ్మకం ఉంది కదా, ఆ నమ్మకం ఉన్న దాని మీద మనము పునాది వేసుకుంటే బాగుంటుందా? నమ్మకం లేని దాని మీద మనం పునాది వేసుకుంటే బాగుంటుందా? వాక్యం అనే పునాది మీద కట్టుకోండి మీ ఇల్లు. వాక్యమును స్థిరపరచుటకు దాని వెంట అద్భుతాలు జరుగుతున్నాయి. వాక్యమును స్థిరపరచాలి, వాక్యమును ముందు పెట్టాలి. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుందంటే మీరు కొత్తగా జన్మించడం చెప్తుంది. వాక్యం చెబుతుంది నువ్వు కొత్తగా జన్మించాలి అంటే పాతది నీ లోపల నుంచి మొత్తం బయటికి వెళ్ళిపోవాలి. ధనాపేక్ష, అహంకారం, గర్వం, లోబడని తత్వం, ఈర్ష్య, స్వార్థం, ఇవన్నీ పోనీ వాక్యం చెప్తుంది. అవన్నీ వెళ్ళగొట్టుకోవడమే వాక్యము మీద ఇల్లు కట్టుకోవడం. అవన్నీ తీసేసుకోవడమే వాక్యము మీద ఇల్లు కట్టుకోవడం. అవేవి పోకుండా అక్కడే ఉండి నువ్వు సచ్చినను లేపినా పరలోక రాజ్యం దొరకదు. పరలోక రాజ్యం వెళ్ళదే, మరి సచ్చినులు ఎలా లేచరి? ప్రభువా నీ నామమున ప్రవశించలేదా, మేము అద్భుతములు దెయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అంటారట. అవన్నీ నువ్వు చేయలేదని అల్లేస్తే అవన్నీ జరుగుతలేవా నా నామం, నా పేరు చెప్తే? అవునా? మరి అవన్నీ జరిగినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయరా, తీసుకోరా సార్? నేను అది జరిగితే తీసుకుంటాను అనలేదే. వాక్యం మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళని తీసుకుంటా అన్న. చూసారా? అప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది కదా. మీరెవరో నాకు తెలియదు, నేను చెప్పినట్టు బ్రతికినట్టు ఒక్క దినం తెలియదు నాకు. ఏ కాలము ఎట్టి కాలం సమయములను ఆత్మ సూచించుచున్నదో అలా సంఘము మార్పు చెందుతూ బలపరచబడుతూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో చివరి రోజుల్లో, చివరి దశలో యేసు రాకడకు ముందు సంఘం ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితికి రావాలి.
ఎందుకంటే సాతానుడు ఈ భూమి మీద అగ్గి కురిపించబోతున్నాడు, సచ్చిన సేవలు లేవబోతున్నాడు. అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడే చేస్తాడని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా ఉన్నది, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలకు స్పష్టంగా ఉన్నది. ఇంకా మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు. వాడు యేసు ప్రభు చేసిన దానికంటే 200 ఎక్కువ చేస్తాడట అద్భుతాలు. ఇప్పుడు మనం దాని మీద ఇల్లు కట్టుకున్నాం అనుకో, వాడు వచ్చినప్పుడు నువ్వు కట్టి వెళ్ళిపోతావు, ఉండవు. ఆ ఉన్నోళ్ళు అయితే మాత్రం ముద్ర వేసుకుంటారు, ఈయన యేసు ప్రభు అని. అబద్ధ క్రీస్తు ముద్ర వేసేసుకుంటారు. అబద్ధ క్రీస్తు ముద్ర వేసుకోవద్దంటే నీవు ఇప్పుడు మారాలి, నువ్వు సత్య పునాది మీదకి రావాలి, అందరినీ పునాది మీద తీసుకురావాలి. మనం ప్రార్థన చేయాలి. భూలోక క్రైస్తవులందరూ పౌలయ్య వేసిన పునాది మీదకి వద్దురుగా కాయేస్తున్నాము, సత్య పునాది మీదకి రావాలి ప్రభు అని నేను ప్రతిరోజు చేస్తున్నా ప్రార్థన. ప్రతిరోజు ఉదయం సాయంత్రం తప్పక ఇదే మాట అంట, పౌలయ్య వేసిన పునాది మీదకి నా దేశంలో ఉన్న అయ్యా నీ బిడ్డలందరూ అన్ని సంఘాలు రావాలి, అందరూ పునాది మీదకి రావాలి, పునాది మీదకి రావాలి. ప్రళయం రాబోతుంది తండ్రి. ఒక కాలంలో పేతురు భక్తుడు యేసుప్రభు పని అప్ప చెప్పిండి వెళ్ళిపోయాడు. యేసుప్రభు శిష్యులందరూ యెరూషలేములో యూదులకు వీళ్ళకు సువార్త చేసుకుంటూ కూర్చున్నారు. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు యూదుల కొరకు వచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు. ఈ అన్యజనులు అంటరాని వాళ్ళు వస్తే దూరంకి వెళ్ళినారు తప్ప వాళ్ళని మనం కలిసి ఉండొద్దు, వాళ్ళని ముట్టుకోవద్దు, వాళ్ళతో భోజనం చేయొద్దు, అసలు వాళ్ళకి మనకు సంబంధం లేదు అనే టైప్ అన్నమాట. ధర్మశాస్త్రం చెప్తుంది, దేవుడు చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు. అన్యజనులతో సాహసము, వారితో కూర్చొని తినడం యూదులకి అసలు తగదు. ఇది వాళ్ళ సిద్ధాంతము. పర్ఫెక్ట్గా యేసుప్రభు నమ్ముకున్నాక యేసుప్రభు శిష్యులు కూడా అదే సిద్ధాంతం కలిగి ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడు, అయ్యో నాయన ఏ కాలము ఎట్టి కాలమును సూచించిన, అంటే ఈ కాలములో ఆత్మదేవుడు సూచిస్తున్న కార్యం ఏంటంటే యూదులకు రక్షణ మూయబడి అన్యజనులకు తెరవబడ్డది. కనుక ఆత్మదేవుడు సూచన మారింది, మీరు కూడా మారాలి. ఇప్పుడు మారమంటే ఎట్లా మారుతారు, వాళ్ళకి ఎవరు చెప్పాలి? డైరెక్ట్గా చెప్పిన ఒక్కోసారి నమ్మని. లేసులో డైరెక్ట్గా వచ్చి పేతురు మిద్ద మీదే ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతమో. చేస్తా అంటే ఆయన 4 చెంగులు గల దుప్పటి ఒకటి దిగిందట. దాంట్లో చతుస్పద జంతువులు, అన్ని రకాల జంతువులు ఉన్నాయట, పందులు కూడా ఉన్నాయట. పేతురు ఆకలేస్తుంది కదా, తీసుకొని చంపుకొని తిను అన్నాడు. అబ్బా ప్రభా, నేను పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు యూదుడను, నీ కుమారుడను, ధర్మశాస్త్ర కుమారుడను, నేను ఎన్నడన్నా అపవిత్రమైన తిన్నానా ప్రభా, నన్ను ఎందుకు ఇట్లా అంటున్నావు తిను అని ఈయన దేవుని కంటే పరిశుద్ధునిలాగా మాట్లాడాడు. అంటే అప్పుడు దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధపరిచిన తర్వాత నువ్వు అపవిత్రం అనకూడదు. అసలు ఇది అపవిత్రము, ఇది పరిశుద్ధము ఎవరైనా మీకు చెప్పింది? నేను కాక, నేనే కదా మీకు చెప్పింది. అవును సార్, మరి నాకే చెప్తావేంటి నాయన? నాకు ఒక కాలంలో నేను ఒకటి చెప్తా, ఆ కాలం అయిపోయినాక ఇంకొకటి చెప్తా. ఆ కాలంలో నీ అద్దంట, ఏ కాలమును అవునంట. నాది ఎప్పుడు ఏది చెప్పానో అదే మీరు పాటించాలి. అదే న్యాయం, అదే సత్యం. ఆజ్ఞాతిక్రమం పాపం అన్నావు కదా. అవును ప్రభు, మరి అయిపోయి ఇప్పుడు ఇట్లా ఆజ్ఞాపిస్తున్నాను, ఇప్పుడు చేయకపోతే పాపం అయితే మరి తినేయమంటావా? అసలు అది ఎందుకు చూపించాడంటే పేతురు మనసులో ఉన్న ఆలోచన, భావము, ధోరణి మారిపోవాలి. దేవుడు అన్యజనులకు రక్షణ మార్గం తెరిచాడు అని తెలవాలి. పేతురుకి సువార్త తెచ్చేది ఉన్నది. ఆయన దర్శనం దిగగానే అన్యజనుల నుండి ఒక శతాధిపతి కొర్నేలి అనే ఆయన, 2 మనుషులు వచ్చి నిలబడ్డారు అక్కడ పేతురు మాట. అసలు రహస్యం ఏంటంటే ఒకరోజు ముందే కొర్నేలిని దేవదూత దర్శించాడట. దర్శించి ఫలాని శర్మకారుని ఇంట్లో పేతురు దిగాడు, ఆయన యేసు నీకు రక్షణ మార్గం బోధిస్తాడు, అతను పిలిపించుకొని ఆ బోధ విని రక్షింపబడు అంటే, ఈయన దేవదూత చెప్పిన మాట ప్రకారం తన బంధువులను, మిత్రులను, స్నేహితులను 100 మంది జమ చేసుకుని గ్యాంగ్ని పేతురుని తీసుకురాపని 2 వ్యక్తులను పంపాడు. వీళ్ళిద్దరు రాకముందు ఈయన దర్శనం పొందుతున్నాడు. ఇక్కడ అపవిత్రమైన జంతువులు తినే దర్శనం. తినమని ఆయన తినొద్దు కదా నేను ఈయన తీర దర్శనం అయిపోయింది. ఆ మేడగది నుంచి దిగానే 2 మనుషులు రెడీ ఉన్నారు.
ఏంటంటే పలాని సంగతి సార్, ఇట్లా పంపాడు, మేము వచ్చాం. అప్పుడు పేతురుకు బలుపులేగిలిన దేవుడు ఈ దర్శనం చూపించిందే ఎందుకు, అన్యజనులకు సువార్త అందేది ఉంది, వారిని అపవిత్రం అనడము నేను అనడం తప్పు. దేవుడు వారి దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలి, దేవుడు వారిని ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని మనం అపవిత్రమని అనకూడదు. ఆత్మదేవుడు మార్చేశాడు కాన్సెప్ట్. అలాగే ఈరోజు కడవరి దినములో అందరూ సర్వసత్యములోకి వచ్చి వాక్యం మీద కట్టబడాలి. అందరూ ప్రాణం పెట్టడానికి సిద్ధమైతే ఆ అబద్ధ క్రీస్తు మీద యుద్ధము చేసేదున్నది, మెరుపు దాడి చేసేదున్నది అందరం అని ఆయన అంటుంటే, మా సిద్ధాంతం, మా స్వస్థతలు, మా అద్భుతాలు, బొచ్చడు డబ్బు ఉన్నది, మేము ఎగురుతున్నాం. ఓ ఆగండి సార్. పేతురు పోయి సువార్త చేస్తే అన్యజనుడు రక్షణ పొందింది. ఆ సువార్త విని కొర్నేలి అందరు ఉన్నటువంటి మనుషులందరూ పరిశుద్ధాత్మని పొందారట. అప్పుడు అంటాడు, దేవుడు నిజముగా పక్షపాతి అప్పుడు ఎరిగిండు, అప్పటి వరకు ఎరగలే ఇంకా. అలాగే రేపు సకలలోక దేవదూతలు కూడా ఈ భూలోక కన్యకనే ఈ సంఘం అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు అని మేము నిజముగా ఇప్పుడు ఎరిగితిమి అంటారు. అప్పటి వరకు ఆ లోపల ఏముందంటే, 3వ వంతు దేవదూతలను దెయ్యాలయ్యి ఎలగొట్టేశాడుగా, దేవుడు కోపస్తుడు, అంత బాగా ఏం చేయడు, ఒక్కొక్కసారి పిసపిస చేస్తాడని ఉన్నది లోపల. కొంచెం అవి పోతాయన్ని. దేవులరా, కొర్నేలికి దేవదూత పేతుర్ని పిలిపించుకో అని చెప్పిండట. యేసుప్రభు గురించి, యేసుప్రభు చరిత్ర గురించి, యేసుప్రభు గుణగణముల గురించి, యేసుప్రభు గురించి మనుషులకు ఎక్కువ తెలిసినా దేవదూతలకు ఎక్కువ తెలిసినా అంటే దేవదూతలకే ఎక్కువ తెలుసు. మనం మట్టి పురుగులం, మనకి ఏం తెలుసు అండి? కోట్ల సంవత్సరాల నుంచి సృష్టింపబడ్డ ఉన్నారు ఆయన. దేవదూత వచ్చే కొన్నేళ్ళు ఆయన విడిపించుకొని చెప్పించుకుంటున్నాడు. అయ్యే మరి దేవదూతలే ఆ స్వార్థ చేస్తే ఏమైంది? బాబు అక్కడ పేతురు ఉంటాడు, బాప్తీసం తీసుకో, యేసుప్రభు నీ కొరకు మరణించి తిరిగి లేచిండు మొన్న, ఆయన లోక రక్షకుడు అని ఇవన్నీ వివరణ అంతా దేవదూత చెప్పేస్తే డైరెక్ట్గా వీళ్ళు వచ్చి బాప్తీసం తీసుకునే వాళ్ళే కదా. దేవదూతలు ఈ పని చెయ్యరు. సువార్త పరిచర్య, ప్రకటించే సువార్త పరిచర్య దేవదూతలకు దేవుడు అప్పజెప్పలేదు. అది మనుషులకు ఇచ్చిన భాగ్యం అండి. ఎందుకు దేవదూతలు అసలు సువార్త ఎందుకు చేయరండి? వాళ్ళకి అప్పజెప్తే అయిపోతుండే, జల్ది అవుతుండే పని. అస్సలుగా పెద్ద రహస్యం. ఇదో ఒక గంట ప్రసంగం ఇది ఇప్పుడు బయట పెట్టాలంటే. దేవుళ్ళారా, ఇది మనుషులతోనే అవుతుంది. రక్షణ అనుభవం ఉన్నవాడి సువార్త చేయాలి. దేవదూతలకు రక్షణ అనుభవాలు లేవు, పాపంలో పడిన అనుభవం లేదు, కడుక్కున్న అనుభవం లేదు, కొత్త జన్మ అనుభవం లేదు, తన్నులు తిన్న అనుభవం లేదు, ఓర్చుకునే అనుభవం లేదు. దేవదూతలకు ఒకవేళ సువార్త అప్పచెప్తే ఏమైతే తెలుసా? దేవదూత వస్తాడే, అబ్బాయి నువ్వు పాపం చేస్తున్నావు, దేవుడి వ్యతిరేకమైన విగ్రహాలు మొక్కుతున్నావు, ఆ పాపంలోకి వెళ్ళి బయటకు వచ్చేసి బాప్తీసం తీసుకో తొందరగా, లేకపోతే దేవుడు నేను ఊరుకోడు అంటే, పోవా నీ ముఖం నీ దేవుడు ఎట్లది, నల్ల ముఖం నీ ఏడవా, నీ మతం నాకెందుకురా ఆక్తు అని ఆ దేవదూత మీద ఉంచిండి అనుకుందాం. ఎవరన్నా ఆయన తుడుచుకుని పోతాడు అనుకుంటున్నావా? భస్మం చేసి పడుతున్నావు అని అక్కడ. అదే అసలు రహస్యం. ఒకసారి యేసుప్రభు అంటాడు, గోధుమల్లో గురుకులు మొలిచినాయట. యజమాని దగ్గరికి వచ్చారట పని వాళ్ళు, దూతలు. సార్ మీరు శ్రేష్టమైన గోధుమలు కదా చల్లింది, గురుకులు ఎక్కడి అంటే, అదే అపవాది చేశాడు రా, నేను శ్రేష్టమైన చల్లాను కానీ అపవాది చేసిన పనిలే. ఆడు చేసినాయా, ఒక్క మాట సెలవివ్వండి, అవన్నీ గురుకులు బీకేస్తాం అంటే, అమ్మో వద్దు, మీరు గురుకులు బీకపోయి గోధుమ కర్రలు కూడా బీకేస్తారు అంటే అలా చెప్తారు ఈ దేవదూతలు, తెలుసు వేసేకి. అందుకే మీరు రద్దు చేయదు సువార్త, వాళ్ళే చేయాలి. మీరు వచ్చి లోపలికి వచ్చి మరి మీరేం చేస్తారు, మేమేం చేయమంటారు సార్? మీరేం లేదు, ఆ సువార్త చేసే వాళ్ళకు సేవ చేయండి, అప్పుడప్పుడు వెళ్ళి వార్తలు అందించి బలపరుచుతూ ఉండండి. ఎవడన్నా దయ్యం వెనక నుంచి అక్రమంగా కొట్టినప్పుడు మీరు దాడి చేయండి. మనకు దేవదూతలు సేవ చేయించున్నారు, లేఖనం నెరవేరాలి కదా. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే లేఖనం మీద మన ఇల్లు కట్టబడాలి, అద్భుతాలు ఆశ్చర్యాల మీద కాదు, స్వస్థతల మీద కాదు.
కేవలము ఈ సత్యవాక్యమును చెబుతూ అందరినీ సత్యములోకి తీసుకెళ్తూ ఆత్మదేవుల్లోకి తీసుకెళ్తూ వెళ్తుండగా వాళ్ళని తీసుకురావడానికి, అందులో గలపడానికి, నిలబెట్టడానికి దేవుడు ఓ సచిన సేవాని లేపని, ఓ గుడ్డోనికి కళ్ళు అని, ఓ కాళ్ళు లేనికి లేపని, ఏదైనా చేయని అదంతా ఇక్కడికే తీసుకొస్తాం సార్, అది అయితే లేకపోతే లేదు, కానీ అందరూ మాత్రం ఇక్కడికి రావాలి. ఇదే అసలు కాన్సెప్ట్. అందుకని దేవులారా, అన్నిటికీ అపొస్తలుల కార్యము 3:21 చదువుకుందాం. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకము. అంటే కుదురుగా లేవన్నమాట. సంఘాలన్నీ ఒక కుదురుగా ఒక పునాది మీదకి లేవన్నమాట. అయితే కడవరి దినములో మాత్రము ఖచ్చితంగా పునాది మీదకి రాబోతున్నాయి. అదే కడవరి వర్షం, పరిశుద్ధాత్మ త్వరలోనే అది స్టార్ట్ కాబోతుంది ఇప్పుడు. అందుకే ఆత్మదేవుడు సూచించిన కాలం ఇదే. కడవరి వర్షం వస్తుందని ఆత్మదేవుడు సూచించిన కాలం వచ్చేసింది. త్వరగా అందరం సత్య పునాది మీదకి వచ్చేద్దాం. ఈ మాయలు, ఈ మంత్ర మాయల్లాగా ఈ అద్భుత ఆశ్చర్యాల మీద మనం పునాది వేయద్దు. అది జరగకపోని క్రీస్తు వాక్యం మీద మనం ఇల్లు కట్టుకుందాం. ప్రకటన గ్రంథం 3:20 అంటున్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఆయన తలుపు తట్టుచున్నాడు ప్రతి సంఘముని. ఇప్పుడు ఎవడన్నా తలుపు తీస్తే కలిసి భోజనం చేస్తాం. యేసు ప్రభు అనే వాక్యము, వాక్యం అనే సత్యము, ఈ సత్యమైన మర్మవాక్యము ప్రతి సేవకుని హృదయాన్ని తడుతుంది, ప్రతి బిడ్డ హృదయాన్ని తడుతున్నాడు. నాయనా సంఘదూత, లక్షల మంది మీద ఉన్న ఓ నాయకుడా, సంఘ నాయకుడా, నీ హృదయం అనే తలుపుది నాయన. నేను సంఘముతో మాట్లాడుకుంటా, కొన్ని మర్మాలు చెప్పాలి రా, టైం సమీపించింది, ఆత్మదేవుడు సూచించిన కాలం వచ్చింది, నేను కొన్ని సత్యాలు చెప్పుతా, నీ హృదయం అనే తలుపుది నా సేవకుడా అని ఆయన తలుపు తడుతుంటే ఆగండి అయితే మీరు ఒకటికి గోలా. ఇక్కడ మనుషులు కింద పడిపోతున్నారు, లేస్తున్నారు, డబ్బులు, ధనము, గుడ్డోళ్ళు కళ్ళు తెరుస్తున్నారు, కుంటోళ్ళు బాగా అవుతున్నారు, అంత మొత్తం ఫుల్ పబ్లిక్ వస్తున్నారు, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. ఇక్కడ అద్భుతాలు జరుగుతుంది. ఇక్కడ మేము మొత్తము ఎంజాయ్ జోసులో ఉన్నాం. మీ ఈ టైంలో వచ్చి తలుపు కొడతాం, మర్మం అంటే మేము సేపు సంఘము లోపల యేసు ప్రభు ఏమో సంఘం బయట ఉన్నాడు, వీళ్ళేమో స్వస్థత కూడికలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు. తలుపు తట్టుతున్నాడు, నాయన ఆ తలుపు, నేను మాట్లాడాలి, టైం అయింది. పట్టించుకుంటలేరు ఆ స్వరాన్ని, కేర్ చేస్తలేరు ఆ స్వరాన్ని. కొంతమంది బలమైనటువంటి దేవుని మీద బలమైన వాక్య పట్టు ఉన్నటువంటి సేవకులు దుఃఖపడి వాళ్ళు బోధిస్తున్నారు సత్యం, అది వినపడను చెవుల ఎక్కించుకోవడం లేదు. వీళ్ళు తలుపు తట్టుతున్నాడు దేవుడు. మాయా ప్రపంచంలాగా మారిపోయి అందులోనే గూడు కట్టుకుంటున్నారు. మరి ఈయన చెప్పింది ఎందుకు సత్యం కాదు, ఒకసారి ఇందాం అని ఎందుకు మనసు ఇట్లేదు వీళ్ళు అంటే దేవుడరా, వారి ఆలోచన ఈ లోకం మీద, అద్భుతాల మీద, ఆశ్చర్యం మీద ఉంది, కానీ పరలోకం మీద, జీవగ్రంథం మీద లేదు. అందుకే యేసయ్య అన్నాడు శిష్యులతో, మీరు జీవగ్రంథం మీద పేరు, అక్కడ మీ పేర్లు నేను సంతోషపడండి. ప్రతి హృదయము దేవుడు తలుపు కొడతాడు, ప్రతి సంఘాన్ని తలుపు కొడతాడు, ప్రతి సేవకుని హృదయం కొడతాడు. వాక్యమే ప్రామాణికం, మన బ్రతుకి నేర్పించాలి, నేర్చుకోవాలి. వాక్యమే కొలబద్ద నీ జీవితంలో. నీ ప్రతి ఆలోచన, ప్రతి అడుక్కి వాక్యం అనే కొలబద్ద పెట్టుకొని, నేను వాక్య ప్రకారంగా అడుగేస్తున్నానా, నేను వాక్య ప్రకారంగా మాట్లాడుతున్నానా, నేను వాక్య ప్రకారంగా అంతరంగంలో ఆలోచిస్తున్నానా, వాక్య ప్రకారంగా నా భార్యను ప్రేమిస్తున్నానా, వాక్య ప్రకారంగా నా భర్తకు లోబడుతున్నానా, వాక్య ప్రకారంగా నా పిల్లల్ని చూసుకుంటున్నానా, వాక్య ప్రకారం తల్లిదండ్రులు లోబడుతున్నామా, వాక్య ప్రకారంగా సేవకునికి లోబడుతున్నానా, వాక్య ప్రకారంగా సంఘాన్ని నేను చూస్తున్నానా, సేవకుని. ఇది అందరూ చూసుకోవలసిన కొలబద్ద. అప్పుడే ఆ ఇల్లు బండ మీద కట్టబడినది. యేసు ప్రభుల వారు ప్రతి హృదయాన్ని తడుతున్నాడు. ఆ తడుతున్నటువంటి సేవకులు, సంఘాలు పట్టించుకోకుండా లోపల
అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలతో మైమర్చిపోతున్నారు. ఒక మాయలో పడిపోయారు. అదే సత్యం, అదే సత్యం. జరిగితే దేవుడు ఉన్నట్టే. అది జరిగితే అద్భుతాలు జరిగినాయి అంటే దేవుడు మన దగ్గర ఉన్నట్టే. మన దగ్గరికి లక్షల మంది వస్తున్నారు అంటే దేవుడు మన దగ్గర ఉన్నట్టే. వాడు ఎంత చక్కగా వాక్యం చెప్పినా 100 మంది లేరు, పైసలు లేవు కనుక అక్కడ లేడు, దేవుడు ఇక్కడే ఉన్నాడని ఆ పబ్లిక్ అనుకుంటున్నారు, ఆ సేవకుడు అనుకుంటున్నాడు. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవమ్మా. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్ కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఏంటంటే వారు సత్య విషయమైన ప్రేమను అవలంబింపలేదు, సత్య బోధన వాళ్ళు ఇష్టపడలేదు. అప్పుడు అలాంటి వారు ఈ సత్యము బోధ ఏదో మర్మాలు ఏమయ్యా మర్మాలు ఏంటయ్యా మర్మాలు, అగో సచ్చినోళ్ళు లేస్తున్నాడు, అంత డబ్బులు వచ్చేస్తున్నాయి, ఇంతమంది బాగుపడుతున్నారు, మా చర్చ అంతా ఊగిసలు ఆడుతూ మొత్తం అందరూ ఎగురుతున్నారు, దునుకుతున్నారు, సంతోషపడుతున్నారు, అందరికీ డబ్బులు వస్తున్నాయి. మర్మాలు వెంట మర్మాలని అనేకులు మరుగైపోయారు. మీరు కూడా మరుగైపోతాం, మేము ఇలాగే హాయిగా ఎంజాయ్ చేస్తామంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏమో రాసి ఉంది ఇక్కడ. అలాంటి వారు, అదే మాయలున్న వారికి ఏది ఎట్లా మోసం అవుతుందట, అక్కడ ఏం చేస్తాడట సాతాను, కనుపరుచు మోసకరమైన క్రియలు ఏంటి ఏవి, సూచక క్రియలు, మహత్కార్యములు చేస్తాడట. మరి ఇప్పుడు వాళ్ళ నమ్మిందనే కదా పాపం, కట్టుకుంది పునాది. వాడు వచ్చి అద్భుతాలు చేయగానే ఏసయ్యా నువ్వే వాంచిన కాళ్ళు పట్టేసుకుంటారు. క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు కట్టుకున్నట్లయితే, మనం కట్టుకొని అనేకుల ఇల్లు కట్టుకోమని చెప్పినట్లయితే, వాడు సచ్చిన శవాలను లేపినా సరే, నువ్వు ఎవరు నాయనా, నీ స్వరం కొంచెం మాకు అనుమానంగా ఉన్నదే, లేదు నేనే లేదండి, నా గొర్రెలు నా స్వరము గుర్తుపట్టును అన్నాడు కదా, నువ్వు గుర్తుపట్టేస్తావు. లేదు తేడాగా ఉంది, ఇవి చూసి కాదు నేను సచ్చిన లేపినందుకు నేను నమ్మా, మా పరలోక వాకు నీ నోట్లో లేదు, మా తండ్రి ప్రేమగల్ల మర్మంగల్ల మాట ఇన్ని రోజులు ఇని నెరిపడిపోయినా మేము, మా చెవులు అదే పీడైంది, నీ సౌండ్ వేరే ఉన్నదిరా, గుర్తుపట్టేస్తావు. వాక్యమే మన కులబద్ద. వాక్యము చదవండి, నేర్చుకోండి, నేర్పించండి. వాక్యమే సత్యం. అందుకే మార్క్స్ వార్తలో లాస్ట్లో అంటున్నాడు, వాక్యము వెనువెంట సూచక క్రియలు జరిగాను, సూచక క్రియలను వెంట వాక్యము అని లేదాడా. సూచక క్రియల్ని వాక్యం వెంబడించలా, వాక్యాన్ని సూచక క్రియలు వెంబడించాయి. వాక్యమే ప్రధానం, వాక్యమే దేవుడు, వాక్యమే సృష్టికర్త, వాక్యమే బ్రహ్మాండం. వాక్యము లేకపోతే ఏదీ లేదు. వాక్యమైన దేవుడితోనే సమస్తం ఉంది. వాక్యమే ఆధారం, వాక్యమే వెలుగు, వాక్యమే జీవం, వాక్యమే ప్రాణం, వాక్యము సర్వస్వం. వాక్యాన్ని పట్టుకుందాం. ఆ జరిగితే జరగని సూచక్రియలు, జరగకపోతే జరగకపోతే. ఇప్పుడు సాతాను బాగా చూసుకున్నా, దొరికినవరు నాకు, వీడు స్వస్థతల మీద వేసాడు పునాది, రైట్, వీడు స్వస్థతల మీద వేసాడు కనుక అవి మనకు అత్తయ్య ఆల్రెడీ అని తెలుసు, వాడు చేస్తాడు కదా. స్వస్థతలు సాతాను చేయడా, వాడు చదివినంత బైబిల్ నువ్వు కూడా చదవాల, అవ్వలీలగా స్వస్థత చేస్తాడు. ఆ మాత్రం శక్తులు లేకపోతే అని చేతుల ఈరోజు ఈ ప్రపంచాన్ని ఎట్లా పరిపాలిస్తున్నాడు. వాళ్ళ గర్వఫలాలు ఇచ్చిండు, అద్భుతాలు చేసిండు, భూములు కబ్జా చేసుకుంటే సాయం చేసిండు, ఎన్నో పనులు జరిగినాయి, వాళ్ళకి జరుగుతున్నాయి. అది కాక మళ్ళీ మాంత్రిక విద్య కూడా స్థాపించిండు వాడు, మన సొంతది. దాని ద్వారా మనుషులను నాశనం చేస్తాడు. వాళ్ళు నాశనం చేసి అన్ని ద్వారా మనుషులని తికమక చేసి పడతారు అన్నమాట. ఇక అది పెద్ద సబ్జెక్టు. అందుకని ఏమి శక్తి లేకపోతే అంత ఈజీగా ఎవడు పడేయలేడు. మన దగ్గర అద్భుతాలు చేసే శక్తి ఉంది, వాడు సూచక క్రియలు చేస్తున్న బైబిల్ చెప్తుంది. కనుక ఇప్పుడు రాకడలో, యేసు రాకడకు ముందు అబద్ధ క్రీస్తు వస్తాడు భూమి మీదకి. అబద్ధ క్రీస్తు చేస్తాడు, మనిషి రూపంలో రాబోతున్నాడు. యేసు ప్రభు కదా మనిషి రూపంలో వచ్చినట్టు అబద్ధ క్రీస్తు మనిషి దేహంతో రాబోతున్నాడు. నువ్వు నమ్మేస్తావు, మోసపోతావు.
అందుకే దాని మీద పునాది వద్దు మనకి. స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యాలు ఉన్నాయి, గొప్ప కార్యాలు ఉన్నాయి, దైవ కృపావరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి, లేవని ఎవరు అన్నారు? కానీ మన పునాది దాని మీద లేదు. పునాది మాత్రము వాక్యం మీద పెట్టుకొని కూర్చున్నాం. ఇవన్నీ నా వెనకాల చేయాలి. నా అవసరం ఉన్నప్పట్లో నాకు సాయం చేయాలి. అద్భుత సూచక్రియలు, ప్రభువా నేను వాక్యం చెప్పాలి, వీళ్ళకి నీ సువార్త చెప్పాలి, ఏదన్నా ఒకటి చేసిన వాళ్ళని ఆకర్షించుతండి అనగానే ఏదో జరిగిపోద్ది. జరగనే సూత్రం వేసే నా దేవుడు ఆయన కూర్చోవా దొరికినావు. ఇప్పుడు ఈ చేప రాగినట్టు రాగాలి, సత్యం తెలియపరచాలి. అందుకే మనకి అద్భుతాలు జరిగినాయి. వాక్యము చెప్పటానికి, వాక్యములు కట్టడానికి. సత్యమందు వీరిని ప్రతిష్ఠించు. ఒక్కటే మాటగా ఈ లోకం నుండి వాళ్ళు తీసుకపోని అంటలేదు, కానీ సత్యమందు వీరిని ప్రతిష్ఠించు. సత్యమే వాక్యం, నీ వాక్యమే సత్యం. అంటే వాక్యమందు వీరిని ప్రతిష్ఠత చేయి. స్వస్థతల యందు తండ్రి, అద్భుత కార్యాల యందు, స్వస్థతల యందు, సూచక క్రియలందు వీరిని ప్రతిష్ఠించుము అని అల్లే. యోహాను సువార్త 17 ఉంటుంది మాట. అద్భుతాల మీద, ఆశ్చర్య కార్యాల మీద, సూచక క్రియల మీద తండ్రి వీరిని ప్రతిష్ఠించుము, కట్టుము అల్లే. యేసుప్రభు ప్రార్థన అట్లా చేయలే. మరి సత్యమందు వీరిని ప్రతిష్ఠించుము. సత్యమే, అందుకే నేనే సత్యము అనేసి. ఎందుకంటే స్వస్థలు జరిగే దగ్గర వాక్యం చెప్తలేడా? వాక్యం వాక్యము మకపేలాలు ఏగినట్టు నువ్వు చదివితే సత్యం కాదు. అది వాక్య సారాంశమే సత్యం. వాక్య సారాంశం సత్యం. భౌతిక ప్రపంచంలో నెరవేరుతున్న నెరవేర్పు చెప్పద్దు. చెప్తే చెప్పు, ఛాయలవి. అసలైన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎలా నెరవేరుతుందో వాక్యం చెప్పాలి. ఈ రెండు చూపించి, ఇది సాదృశ్యము, ఇది సత్యము, ఇది ఉపమానము, ఇది ఛాయ, ఇది సత్యము అని చెప్పాలి. ఈ రెండు చూపించినప్పుడే కరెక్ట్. అది ఒకటి చూపిస్తే కరెక్ట్ కాదు. పరలోకం చేరుకోడు అబ్బాయి. అందుకే ఆయన మార్గము ఇరుకు మార్గము, అనేకులు ప్రవేశింపజూతురు కానీ అందరి వల్ల అది కాదు అన్నాడు. దేవుడా, ఈరోజు రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడిన మాట, యేసు ప్రభు లేకున్నా ఉన్నాడు మాతో అని మరియమ్మ, యోసేపులు వాళ్ళిద్దరూ తండ్రి ఒక్క దిన ప్రయాణం సాగిపోయారు. యేసు ప్రభు వెంట లేడు. ఈరోజు క్రైస్తవ ప్రపంచం చాలామంది యేసు లేకున్నా యేసు మాతోనే ఉన్నాడని సాగుతున్నారు. యేసు ఎక్కడుంటాడంటే వాక్యం ఉన్న కాడ ఉంటాడు. వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చిన కాడ ఉంటారు. వాక్యము కంటే ఎక్కువ అద్భుత సూచక్రియలు విలువయద్దు. అవి జరిగినా జరగపోయినా ఒకటే, ఇది వాక్యం మాత్రం సత్యం అనే కాడ యేసు ప్రభు ఉంటాడు. వాక్యమైన దేవుడు. ఆ దేవుడు మనతోనే ఉండి నడిపించాలని నేను కోరుకుంటూ, మీ అందరి హృదయంలో ఈ సత్యము ఆ ప్రభు ప్రతిష్ఠించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈ మాటలన్నీ అయ్యా విన్నటువంటి బిడ్డల్లో హృదయాలలో, నా హృదయంలో స్థిరపరిచి ప్రతిష్ఠించు. మమ్మల్ని అందరినీ సత్యమందు ప్రతిష్ఠించండి. నీవు లేని ఈ ఇహలోక యాత్ర మాకద్దు అయ్యా, నీతోనే మాకు ఈ యాత్ర సాగాలి తండ్రి. అందరితోనే ఉండండి, నాతోనే ఉండండి. ఎవరైనా తెలియక పొరపాటు చేస్తే వాళ్ళకు నువ్వు క్షమిస్తానన్న దేవుడు, క్షమించండి. వాళ్ళతో కూడా నడవండి. అందరూ ఈ వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. భూప్రపంచమున్న క్రైస్తవ్యమంతా అపోస్తులు పౌలేసిన పునాది మీదకి యేసు నామములో వచ్చునుగా కథ నడిపించు, ముందుకు నడిపించు, సహాయం చేయమని కృపచూపమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇన్నటువంటి మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే ఇతరులకు కూడా చెప్పండి, షేర్ చేసుకోండి, దయచేసి పరిచయం చేయండి. ఎందుకంటే ఈ సత్యవాక్యము మీకు మాత్రమే కదా, అనేకులకు కూడా వెళ్ళటానికి మీరు కారకులు అవుతారు. దయచేసి పరిచయం చేయండి. ఆ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.